హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ అనమాట. ఇలాంటి వీడియో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ మన ఇంట్లోనే ఫుడ్ కలర్స్ ఏం వాడకుండా ఈజీ ప్రాసెస్లో ఒకసారి చూపిస్తే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నమాట. కేజీ చికెన్స్ కొంచెం మీడియం సైజులో కొట్టించుకోవాలి, అంత చిన్న సైజు కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇది కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది వేసుకోండి. దాంట్లో నేను పసుపు, కారం, ఉప్పు, ఇంకేమంటారు గరం మసాలా, మనం అది దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, యాలకు, దాల్చిన చెక్క, లవంగ, ఆకు ఇవన్నీ వేసేసుకొని, అనాస మొగ్గ ఉంటే అది కూడా వేసుకోండి. ఒకటి అవసరం లేదు, ఉన్నాయి మాత్రం వేసుకోండి. కావాలి మళ్ళీ తెచ్చుకొని వేసుకోండి, అంత అవసరం లేదు. సాజీర అయితే కంపల్సరీ వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి. వేసుకున్నాక చికెన్ మసాలా బిర్యానీది ఉంటుంది కదా, ఆ మసాలా లైట్గా వేయండి, ఎక్కువ వేస్తే మళ్ళీ స్వీట్నెస్ వస్తుంది. దీంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అనమాట, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మనకు ఎంతైతే పిడికిలు ఉంటుందో మొత్తం దాంతో మంచిగా గట్టిగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ముక్కల్లో మొత్తం ఇంకేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. మీకు టైం లేకుంటే అవసరం లేదు, టైం ఉంటే మాత్రం 1 అవర్ ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ పోస్తున్నాను నేను బియ్యం. బాస్మతి రైస్ మంచిగా తెచ్చుకోండి, ఎందుకంటే మార్కెట్లో మంచిగా దొరకట్లేదు, ఉట్టిగానే విరిగిపోతున్నాయి అనమాట కుక్ చేస్తుంటే. సూపర్ మార్కెట్లో మంచిగా ఉంటాయి, కుళ్ళ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో తెచ్చుకుని నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా చూడండి. సన్నగా చాక్ చేసేసుకుని పెట్టేసుకున్నా. ఇక్కడ చూడండి మంచిగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నా. రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదా, ఎమ్మడెమ్మడే చేసుకోవాలి, నానబెట్టాలి రైస్, అంత అవసరం లేదు. నేను దీంట్లో రైస్లో మనం వాటర్ కొలత చేసుకొని అవసరం లేదు. మనకు ఎంత అవసరం ఉంటే అన్ని వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఇంకేమంటారు కొత్తిమీర, అది ఇవి సాజీర ఇవన్నీ వేసేసుకొని, బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని దాంట్లో బియ్యం వేసేసుకొని కుక్ చేసుకోవడం. ఒక 50% ఉడకాలి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్ అంతే. నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుని చూడండి, స్ట్రెయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ అన్నీ పడేసేయండి. ఇక్కడ నేను చికెన్ది కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసేసుకొని నేను పొయ్యి మీద మనము ఏమంటారు రొట్టెల పెంక ఉంటుంది కదా, దాని మీద మొత్తం అదేమంటారు బియ్యం మనం ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఆ బియ్యం రైస్ అంతా వేసేసుకొని దాని మీద ఒక గ్లాసు అదే మనం ఉంచుకున్నది గంజి ఉంటుంది కదా, అది టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ లేకుంటే కొద్దిగా పసుపు యాడ్ చేసి నెయ్యిలో యాడ్ చేసి పోసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పిండి అది ఇది అవసరమే లేదు అసలు. ఒకసారి టెక్స్చర్ చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కింద పీసెస్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. మనకి ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. కుక్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మొత్తం కర్రీ లాగా అవుతుంది అన్నమాట. ఏమంటారు మొత్తం దాంట్లో కర్రీలోనే బియ్యం వేసి ఉడికిస్తారు కదా, అట్లా అయిపోతుంది. అసలు కర్రీని మీరు వండకండి, అట్లా కలిపేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసి బియ్యం మనం 50% ఉడకబెట్టుకుంటాం కదా, రైస్ వేసి చేయండి. చూడండి ఒకసారి అక్కడ పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉడికింది. చాలా అంటే చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. టెక్స్చర్ అయినా పీస్ అయినా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఒకసారి నా మాటలు విని మీరు ఒకసారి ట్రై చేయండి. మాత్రం అసలు కుక్ చేయకండి, కర్రీని కుక్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఈజీ రెసిపీస్ పెడుతూనే ఉంటా, ప్లీజ్ నన్ను గ్రో చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.